ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ రెండు పరిణామాలను చాలా కీలకంగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏ విధమైనటువంటి పరిణామాలు ఉన్నాయి, అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఏ రకమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. అదేవిధంగా రేపే షెడ్యూల్ విడుదల కాబోతోంది కాబట్టి షెడ్యూల్ విడుదలకు 24 గంటల ముందు కవిత నివాసానికి ఈడీ అధికారులు వచ్చారంటే ఎటువంటి సిగ్నల్ ఇవ్వబోతున్నారనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది. మరి ఈడీకి సంబంధించినటువంటి అంశంలో కవిత వేసినటువంటి పిటిషన్ విచారణ జరిగిన రోజే ఈ విధమైనటువంటి యాక్షన్ స్టెప్ అన్నది తీసుకోవడం బట్టి చూస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్నది మనం చూడాల్సి ఉంది. కాబట్టి మరి ఇవాళ రాత్రి విచారణ పూర్తయిన తర్వాత మరి ఇవాళ రాత్రే పూర్తవుతుందా లేదంటే రేపు కూడా కంటిన్యూ అవుతుందా, దీనికి సంబంధించి రాత్రి తర్వాత కానీ సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా మంది కార్యకర్తలు అందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఈ విషయం బయటికి వచ్చింది కాబట్టి ఇప్పుడు అందరూ ఒక్కొక్కరుగా చేరుకుంటూ ఉన్నారు. మరోవైపు దీనికి సంబంధించి రాజకీయ విశ్లేషణ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. అటు ఢిల్లీలో కూడా తీవ్రమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. బీజేపీకి బద్ధ శత్రువుగా ఉన్నటువంటి ఆప్ పార్టీ కానీ ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈడీ పెంచినటువంటి దూకుడు ద్వారా ఏ రకమైనటువంటి సంకేతాలు ఇవ్వబోతుంది అనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్కు నోటీసులు ఇచ్చిన ఆయన ఏ రకమైనటువంటి సమాధానం ఇవ్వలేదు, ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కాలేదు. ఆయన మళ్ళీ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించినటువంటి సందర్భం. మరి కవిత విషయంలో ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది. ఎన్నికలకు ముందు బీజేపీకి బీఆర్ఎస్కు మధ్య ఒక రకమైన అవగాహన ఉంది కాబట్టి కవిత అరెస్ట్ విషయంలో జాప్యం జరుగుతుంది అనేటువంటి ఒక ప్రచారం జరిగింది. మరి ఇప్పుడు బీజేపీ ప్రధాని మోడీ సహా బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలందరూ కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతల విషయంలో కావచ్చు, పర్టికులర్గా కవిత విషయంలో కావచ్చు చాలా ఈ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్లో ఆమె ప్రధాన పాత్ర పోషించింది అనేటువంటిది, దానికి సంబంధించి చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేటువంటి విషయానికి సంబంధించి కూడా వాళ్ళు ప్రకటనలకు తర్వాత ప్రకటనలు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలే చూడాల్సి ఉంది. కాబట్టి ఎన్నికలకు ముందు ఈ పరిణామాలు ఏ విధమైనటువంటి దానికి దారితీస్తాయన్నది మనం చూడాల్సి ఉంది. శర్మ, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి 2 అఫీషియల్ గా చార్జ్ షీట్లు దాఖలు చేశారు. 12 మందిని ఇందులో నిందితులుగా చేర్చారు. దాదాపు ఇందులో సగం మంది అప్రూవర్లుగా మారినటువంటి వైనంలో కవిత పిఏ అశోక్ కౌశిక్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఇంటి దగ్గర తనిఖీలు జరుగుతున్నాయని అనుకోవచ్చా? అట్ ద సేమ్ టైం ఎమ్మెల్సీ కవిత భర్తకు సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీల మీద కూడా కాన్సన్ట్రేట్ చేయడాన్ని ఎలా చూడాలి? లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ అన్నది చాలా కీలకం. సౌత్ గ్రూప్ లో కవిత రోలే ఎక్కువ ప్రధానమైనటువంటి అంశంగా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కుమార్తె కవిత కాబట్టి ఇటు హైదరాబాద్ లో కావచ్చు, అటు ఢిల్లీలో ఉన్నటువంటి హోటళ్లలో ఆమె ఎక్కువ దీనికి సంబంధించినటువంటి మధ్యవర్తులతో కానీ, అటు ఆపుకు సంబంధించినటువంటి నేతలతో కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కీలక భూమిక పోషించినటువంటి వాళ్లతో ఎక్కువ మీటింగులు అన్నది ఆమె జరిపారన్నదే ప్రధానమైనటువంటి అభియోగం. దానికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా రిలీజ్ అయ్యాయి. మరి ఆ వ్యవహారంలోనే ఈ సౌత్ గ్రూప్ 100 కోట్ల ముడుపులు అప్పుడున్నటువంటి ఆపుకు సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలకు సమర్పించారనేటువంటి విషయమే ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సౌత్ గ్రూప్ కు కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తే కవిత అనేటువంటి ప్రచారం జరిగింది. మరి అందులో భాగంగానే 12 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారనేటువంటి దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి అంశం. మరి ఈడీ విచారణలో గత ఏడాది మార్చిలో ఈడీ విచారణ జరిగినటువంటి సందర్భంలో 2 మార్లు ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్లారు. 2 మార్లు ఈడీ కార్యాలయానికి వెళ్లిన సందర్భంలో ఫోన్లు తాను డిస్ట్రాయ్ చేయలేదు, ఇది అభూత కల్పన మాత్రమే, కావాలని తనను ఈ కేసులో ఇరికించి ఏదో లబ్ధి పొందాలనేటువంటి
అంశాన్ని చూస్తున్నారు కాబట్టి తాను ఎటువంటి ఫోన్లను డిస్ట్రాయ్ చేయలేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. మరి ఆ ఫోన్లు కూడా ఆమె తాను 10 ఫోన్లు ఏవైతే వాడానని చెప్తున్నారో అవన్నీ కూడా తాను ఈడీ కార్యాలయంలో అధికారులకు సమర్పించాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. దానికి సంబంధించి ఒక నోటు కూడా ఆ విచారణ సందర్భంలో ఆమె బయట పెట్టారు. మరి ఇప్పుడు ఒక్కొక్కరిగా అప్రూవర్గా మారుతున్నటువంటి సందర్భంలో కవిత పాత్ర అన్నది మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక్కొక్కరిగా బయటికి వస్తున్నటువంటి వాళ్ళు తమ ప్రమేయం ఏం లేదు, తాము పలానా వ్యక్తి చెప్తేనే దీనికి పాల్పడ్డామనేటువంటి అప్రూవర్గా మారుతున్నటువంటి వాళ్లలో రీసెంట్గా మాగుంట రాఘవ ఎవరైతే ఉన్నారో ఆయన అప్రూవర్గా మారారు. ఆయన కూడా తనకు ఏ రకమైనటువంటి ప్రమేయం లేదు, తాను చెప్పినటువంటి వ్యక్తి ద్వారానే ఇదంతా చేశానట్టు అనే విషయాన్ని కూడా చెప్పిన సందర్భంలోనే ఇప్పుడు తాజాగా ఈడీ విచారణలో ఇవన్నీ అంశాలు వాళ్ళు ఏవైతే చెప్పారో దానికి సంబంధించినటువంటి ఆధారాలు చూపారో అవన్నీ కూడా ఈడీ అధికారులు కవిత ముందు చూపిస్తూ ఉన్నారు. కాబట్టి దానికి ఆమె ఏ రకమైనటువంటి సమాధానం ఇస్తుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. మరి ఇప్పటికే పూర్తిగా ఈ కేసులో ఇరుక్కుపోయినటువంటి కవిత తాను నిర్దోషినని నిరూపించుకోవడానికి మరి ఈడీ అధికారుల ముందు ఏ రకమైనటువంటి సాక్ష్యాలను చూపబోతుంది అనేటువంటిది మనం చూడాలి. అంటే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది, 19న దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ దాని బిఫోరే సెర్చింగ్ చేస్తున్నారు అంటే ఏదో కాంక్రీట్ ఎవిడెన్స్ అయితే ఖచ్చితంగా ఈడీ అండ్ ఐటీ ముందు ఉండొచ్చు కదా. 2.5 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ఈ దర్యాప్తుకు సంబంధించి మరి అనేక అంశాలలో ఈడీ అధికారులు కానీ అటు సిబిఐ అధికారులు కానీ అనేకమైనటువంటి ఆధారాలను ఖచ్చితంగా సేకరించి ఉంటారు. ఛార్జ్షీట్లు సమర్పించినటువంటి దాంట్లో కూడా ఈడీ కవిత ప్రమేయం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు ఆ ఛార్జ్షీట్లలో ప్రస్తావించినటువంటి అంశం. మరి ఏ రకమైనటువంటి ప్రమేయం ఉంది అనేటువంటిదే తేలాల్సి ఉంది. ఇప్పటికే సౌత్ గ్రూప్లో కీలకంగా వ్యవహరించారు కవిత అనేటువంటి అంశానికి సంబంధించి ఒకటి బయటపడింది. అలాగే వివిధ వ్యక్తులు అప్రూవర్గా మారుతున్నటువంటి సందర్భంలో కవిత ప్రమేయం ఉంది అనేటువంటి అంశం బయటపడింది. అలాగే ఫోన్ల డిస్ట్రాయ్కి సంబంధించినటువంటి విషయంలో ఆధారాలు కొన్ని ఈడీ సేకరించి వాటిని కవిత ముందు పెట్టగలిగింది. అలాగే గతంలో సిబిఐ 2022లో సిబిఐ ఒకరోజు ఇదే నివాసానికి వచ్చి సుమారు 7 గంటల పాటు విచారణ జరిపింది. అప్పుడు కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు, కొన్ని ఇతరత్ర కీలకమైనటువంటి సాధనాలను కూడా సేకరించింది. వాటిని కూడా ఢిల్లీకి తీసుకువెళ్ళింది. వాటిని పరిశీలించి కొంత ఆధారాలు ఉన్నట్టు సిబిఐ చెప్పింది. ఆ తర్వాతే ఎంటర్ అయినటువంటి ఈడీ మరిన్ని ఆధారాలను సేకరించి కవిత పాత్రకు సంబంధించినటువంటి అనేక అంశాలను ప్రస్తావించింది. కాబట్టి మరి ఇవి రీసెంట్ గా లభించినటువంటి ఆధారాల ద్వారానే ఇవాళ ఈ ఈడీ కవిత నివాసానికి వచ్చి సర్చెస్ అన్నది జరుపుతోంది. కాబట్టి ఆ ఆధారాలు ఏంటి, ఆమె పాత్రకు సంబంధించినటువంటి ఈ ఆధారాల ద్వారా పక్కాగా కవితను ఫిక్స్ చేయగలుగుతుందా ఈడీ లేదా అనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది. మళ్ళీ భరత్ కవిత లాయర్ ఇక్కడికి చేరుకున్నారు. మరి ఆయన లోపలికి వెళ్లే అవకాశం ఉంది. మరి ఎందుకంటే ఢిల్లీలో ఈడీ కార్యాలయానికి వెళ్ళినటువంటి సందర్భంలో కావచ్చు, ఆమె వెళ్లకుండా ఈ భరత్ కూడా ఒకసారి అక్కడికి వెళ్లారు. కాబట్టి తెలిసిన తర్వాత మాట్లాడతారు. అధికారులు వస్తారన్న ఇప్పుడు ఏమీ మాట్లాడలేను. నేను విషయం నేను ఇప్పుడు వారిని కలిసే ప్రయత్నం చేస్తాను. కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది. తర్వాత కోర్టులో ఈడీ అండర్టేకింగ్ ఇచ్చింది. కోర్టు హీరింగ్ అయ్యే వరకు కూడా మేము ఏ రకమైన కోయర్సివ్ స్టెప్స్ తీసుకోమని అండర్టేకింగ్ ఇచ్చింది. అది ఉన్న తర్వాత కూడా ఇవాళ ఈడీ అధికారులు ఇక్కడికి వచ్చినారని అంటే విషయం ఏందో తెలుసుకోకుండా మీ ముందు నేను మాట్లాడలేదు. అంటే ఈ ఈడీ అధికారులు వచ్చే విషయం ముందు మీకు ఇంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడలేదు. ఇంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడలేదు. నాకేం తెలుస్తుందండి? ప్లీజ్ నాకు ఐ హావ్ లిమిటేషన్స్. నేను ఏది పడితే అది మాట్లాడేదానికి ఇది భరత్ గారు అన్నారు కానీ సర్చెస్ అన్నది చేయలేము అనేటువంటి విషయం. ఇవన్నీ కోర్టు ఆర్డర్స్. ఆ కేసుకు సంబంధించి లీవ్ గ్రాంట్ అయింది వేసిన కేసులో. వాళ్ళు అండర్టేకింగ్ ఇచ్చినారు. ఇచ్చిన అండర్టేకింగ్ ని కాదని వాళ్ళు ఏమైనా చేయబోతున్నారా ఏంటి అనేది వాళ్ళని కలిస్తే గానీ నాకు తెలియదు. నాకు కలిసిన తర్వాత నేను మీతో వివరంగా మాట్లాడతాను. రైట్, థ్యాంక్ యూ.
లాయర్ భరత్ చెప్తున్నటువంటి మాట, మరి ముందు సమాచారం అన్న విషయంలో ఆయన క్లారిటీ ఇవ్వలేదు. రెండోది అండర్టేకింగ్ ఒకటి సుప్రీంకోర్టుకి ఇచ్చింది ఈడీ, కాబట్టి ఏ రకమైనటువంటి కోఆర్సివ్ అంటే కఠినమైనటువంటి చర్యలు కవిత విషయంలో తీసుకోకూడదు అనేటువంటి విషయాన్ని ఏదైతే అండర్టేకింగ్ ఇచ్చారో అది ఒకటి చెప్తున్నారు. దాని ప్రకారం ఎటువంటి కఠిన చర్యలు అన్నది తీసుకోకూడదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. మరి ఆ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయా, లేదంటే 19 తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరిగేంత వరకు ఈడీ అధికారులు ఆ రకంగానే వ్యవహరిస్తారా అనేటువంటిది ఒకటి మనం